Hello friends, welcome to the channel. Friends, first of all, thank you for watching this video. Friends, ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా కమింగ్ టు ద టాపిక్. ఈ వీడియోలో ChatGPT యూజ్ చేసుకుని సోషల్ మీడియాలోని తక్కువ టైంలోని అట్రాక్టివ్ అండ్ ఎంగేజింగ్ కంటెంట్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. నార్మల్గా మన సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి కదా, యూట్యూబ్ అండ్ లింక్డ్ఇన్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లోని నేను కొన్ని టాపిక్స్ తీసుకొని ఆ టాపిక్స్కి కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తానో మీరైతే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే కొన్ని టాపిక్స్ అయితే తీసుకున్నాను. సో ఆ టాపిక్స్ ఏంటంటే పర్టికులర్ ఒక ప్రోడక్ట్ మనం రివ్యూ చేయాలనుకుంటున్నాం. సో ఆ ప్రోడక్ట్ రివ్యూ ఎంగేజింగ్గా ఒక స్టోరీ టెల్లింగ్గా ఎలా చెప్పాలి, దాంతోపాటుగా ఒక లింక్డ్ఇన్ బయో అట్రాక్టివ్గా ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, దాంతోపాటుగా ఒక యూట్యూబ్ వీడియోకి డిస్క్రిప్షన్ అండ్ టైటిల్ అండ్ ట్యాగ్స్ SEO బేస్ చేసుకొని ఎలా అప్డేట్ చేయాలి, ఓకే, దాంతోపాటుగా మీరు ఏదైనా ఒక పాడ్కాస్ట్ ప్రిపేర్ చేస్తుంటే ఆ పాడ్కాస్ట్కి కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎంగేజింగ్గా ఉన్న కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ మీరు ఒక పర్టికులర్ టాపిక్ మీద మీరు ఏదైతే స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ స్పీచ్కి ఎంగేజింగ్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ దాంతోపాటుగా మీరు యూట్యూబ్ ఛానల్ ఉంటే ఒక పర్టికులర్ నీష్ మీద మీరు కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇలా డిఫరెంట్ టాపిక్స్ అయితే తీసుకొని ChatGPT యూజ్ చేసుకొని ఎలా క్రియేట్ చేస్తానో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒక పర్టికులర్ ప్రొడక్ట్కి ఎంగేజింగ్ కంటెంట్ నేను ఎలా క్రియేట్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఓకే, నేను ఒక మొబైల్ని ప్రమోట్ చేయాలనుకున్నాను, ఓకే, ఆ కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. సో నేను ఏం చేస్తానంటే చూడండి ఫ్రెండ్స్, నేనైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఐ వాంట్ టు ప్రమోట్ Samsung Galaxy 23 మొబైల్, సో రైట్ 200 words యూట్యూబ్ కంటెంట్ ఫర్ దిస్ మొబైల్. సో నేనైతే సెండ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, నేను దీనికి ఒక కంటెంట్ క్రియేట్ చేయమంటే కంటెంట్లో ఎలాంటి టాపిక్స్ ఎలాంటి ఫీచర్స్ ఇంక్లూడ్ చేయాలో అయితే మనకైతే చెప్తుంది ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ అయితే ఇచ్చింది, తర్వాత ఓపెనింగ్ సీన్, తర్వాత డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది, తర్వాత పర్ఫార్మెన్స్ గురించి పర్ఫార్మెన్స్లో ఎలాంటి థింగ్స్ ఇంక్లూడ్ చేయాలో చెప్తుంది, తర్వాత కెమెరాలో ఎలాంటి థింగ్స్ చేయాలో చెప్తుంది, తర్వాత బ్యాటరీ గురించి చెప్పమంటుంది, తర్వాత కన్క్లూజన్ అయితే ఓవరాల్ సమ్మరీ అయితే ఆ మొబైల్ గురించి ఇవ్వమంటుంది ఫ్రెండ్స్. సో ఇదే కంటెంట్ నాకు అట్రాక్టివ్గా ఎంగేజింగ్గా పీపుల్కి కనిపించేలా కావాలి. సో నేను ఏం చేస్తానంటే సింపుల్గా నేను ప్రాంప్టింగ్ ఎలా ఇచ్చానంటే ఫ్రెండ్స్, దీనికి టర్న్ అబౌవ్ కంటెంట్ మోర్ ఎంగేజింగ్ లైక్ స్టోరీ టెల్లింగ్. చూడండి ఫ్రెండ్స్, సేమ్ కంటెంట్ని ఎంగేజింగ్ అయితే తయారు చేసింది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంగేజింగ్ వర్డ్స్ యూజ్ చేసుకుని. మీరు చూడొచ్చు డిజైన్లో యాజ్ యూ లే ఐస్ ఆన్ ద Galaxy S23 అండ్ ఆల్సో హోల్డ్ యువర్ బ్రీత్ యాజ్ ద Galaxy S23, డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఈ కంటెంట్ అయితే ఎంగేజింగ్గా తయారు చేసింది. దాంతో ఈ కంటెంట్ అనేది చదవడానికి చాలా కాంప్లెక్స్గా ఉంది ఫ్రెండ్స్. సో దీన్ని సింపుల్గా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు ఒక కన్వర్జేషనల్ వేలో ఉండేలాగా ఎలా తయారు చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, దీని గురించి నేను ఒక ప్రాంప్టింగ్ అయితే ఇచ్చాను. కన్వర్ట్ అబౌవ్ ఇన్ఫర్మేషన్ మోర్ రీడబుల్ విత్ సింపుల్ వర్డ్స్ అండ్ మేక్ దిస్ లైక్ కన్వర్జేషన్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్. నేను సెండ్ చేస్తున్నాను, ఎలాంటి అవుట్పుట్ ఇస్తుందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎక్సలెంట్ కదా, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు ఆ స్క్రిప్ట్ ని సింపుల్ వర్డ్స్ తో అయితే ఈ కంటెంట్ అయితే తయారు చేసింది ఫ్రెండ్స్. మీకైతే చదివి వినిపిస్తాను ఒక 2 lines. ఫ్రెండ్ 1 అంటున్నాడు, గెస్ వాట్, వీ హ్యావ్ గాట్ స్కూప్ ఆఫ్ ద Samsung Galaxy S23. ఇట్స్ లైక్ ఎంటరింగ్ ఏ హోల్ న్యూ వరల్డ్ ఆఫ్ ఆసమ్ టెక్. ఫ్రెండ్ 2 ఏమంటున్నాడు అంటే, నో వే, వాట్స్ సో కూల్ అబౌట్ ఇట్. సో డిజైన్ గురించి ఫ్రెండ్ 1 మాట్లాడతాను అనమాట. పిక్చర్ దిస్, ఇట్స్ సూపర్ స్లీక్ అండ్ లుక్స్ లైక్ ఇట్స్ ఫ్రమ్ ఫ్యూచర్. హోల్డ్ ఇట్ ఆన్ యువర్ హ్యాండ్స్, ఇట్స్ లైక్ హో ఐఎమ్ హోల్డింగ్ ద ఫ్యూచర్. ఫ్రెండ్ 2, సీరియస్లీ, ఇట్స్ ద వైల్డ్. ఆసమ్ రైట్. ఒక కంటెంట్ ని ఎంగేజింగ్ గా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు ఒక ప్రొడక్ట్ అయితే రివ్యూ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కంటెంట్ ని విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో మనం ఎలాగైతే క్రియేట్ చేసామో, సో దీంతో పాటుగా ఒక పర్టికులర్ వీడియోకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ యూజ్ చేసుకొని డిస్క్రిప్షన్ అండ్ టైటిల్ అండ్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలో కూడా మీకు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను ChatGPT మీద ఒక వీడియో అయితే తయారు చేశాను ఫ్రెండ్స్ యూట్యూబ్లో. సో ఆ వీడియోకి నేను మంచి డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కీవర్డ్స్ యూజ్ చేసుకుని ఒక మంచి డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఆ డిస్క్రిప్షన్ ఎలా తయారు చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఈ డిస్క్రిప్షన్కి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. రైట్ 100 words డిస్క్రిప్షన్ ఫర్ యూట్యూబ్ వీడియో దట్ ఈస్ అబౌట్ ఎక్స్ప్లెయినింగ్ ChatGPT. సో నేనైతే సెండ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఒక 100 wordsతో సింబల్స్ యాడ్ చేసుకుని మనకు ఒక డిస్క్రిప్షన్ అయితే తయారు చేసింది ఫ్రెండ్స్. ఈ డిస్క్రిప్షన్లోని SEO కీవర్డ్స్ ఎలా యూజ్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. దీని కీవర్డ్స్ తేడానికి నేను ఎలాంటి ప్రాంప్టింగ్ ఇచ్చానంటే, గివ్ మీ 10 SEO keywords ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ద ChatGPT వీడియో. నేను సెండ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఒక SEO బేస్ చేసుకుని 10 keywords అయితే మనకి ఈ ChatGPT అయితే ఇచ్చింది. నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కీవర్డ్స్ నేను డిస్క్రిప్షన్ అయితే యూజ్ చేస్తాను. సో ఎలా చేస్తానో చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చానంటే, యూజ్ అబౌట్ టాప్ 5 keywords ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ మేక్ ద డిస్క్రిప్షన్ ఇంటూ బుల్లెట్ పాయింట్స్. సో నేను సెండ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, విత్ ఇన్ లో టైంలోని SEO కీవర్డ్ యూజ్ చేసుకొని ఒక మంచి డిస్క్రిప్షన్ అయితే మన ChatGPTని యూజ్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే,
తర్వాత ఒక వీడియోకి ట్యాగ్స్ ఎలా క్రియేట్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో సింపుల్గా సేమ్ ChatGPT వీడియోకి నేను ట్యాగ్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏం చెప్తానంటే చూడండి ఫ్రెండ్స్, నేను ఒక ట్యాగ్స్ గురించి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. రైట్ 20 ట్యాగ్స్ దట్ సూట్స్ ద ChatGPT వీడియో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా మనకి ఒక 20 ట్యాగ్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ChatGPTకి రిలేటెడ్గా. సో ఈ ట్యాగ్స్ అయితే మనం యూట్యూబ్ వీడియోలో అయితే యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ టాపిక్ వచ్చేసి మీరు ఒక పాడ్కాస్ట్ కండక్ట్ చేస్తున్నారు. ఒక పాడ్కాస్ట్కి ఎంగేజింగ్ కంటెంట్ ChatGPT యూజ్ చేసుకుని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాంతోపాటుగా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం దయచేసి చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక ఇండియన్ ఎడ్యుకేషన్ కోసం పాడ్కాస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను. సో ఆ పాడ్కాస్ట్ కంటెంట్కి నేను ప్రాంప్టింగ్ ఎలాగిచ్చానంటే క్రియేట్ 5-point అవుట్లైన్ ఫర్ పాడ్కాస్ట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్. నేను సెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇండియన్ ఎడ్యుకేషన్ మీద ఒక మెయిన్ 5 ఫ్యాక్టర్స్ తీసుకొని ఆ 5 ఫ్యాక్టర్స్ మీద మనకి కంటెంట్ అయితే తయారు చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ కంటెంట్ని మనం ఇంకా ఎంగేజింగ్గా ఎలా తయారు చేయొచ్చు ఇప్పుడైతే చూద్దాం. సో నేను ప్రాంప్టింగ్ ఎలా ఇచ్చానంటే టర్న్ అబౌవ్ పాయింట్స్ మోర్ ఎంగేజింగ్ లైక్ స్టోరీ టెల్లింగ్ అండ్ గివ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ పాయింట్. చూడండి ఫ్రెండ్స్, ఈచ్ పాయింట్ బేస్ చేసుకొని సెటిల్ ద స్టేజ్ ఇన్ ట్రెడిషనల్ వర్సెస్ మోడర్న్ ఎడ్యుకేషన్ అండ్ ఛాలెంజెస్. ఈ పాయింట్స్ బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేసింది. సో ఈ ఎగ్జాంపుల్స్ మనం చదవడానికి కొంచెం కష్టంగా ఉంది. ఓకే, సో దీన్ని నేనైతే సింపుల్గా అయితే చదివేలాగా అయితే కన్వర్ట్ అయితే చేస్తాను. సో కన్వర్ట్ అబౌవ్ ఇన్ఫో మోర్ రీడబుల్ విత్ సింపుల్ వర్డ్స్ సెండ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, సింపుల్ వర్డ్స్తో చదివేలాగా ఉండడానికి ఎంత ఈజీ వర్డ్స్తో కంటెంట్ అయితే క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. సో ఎలా అయితే మన పాడ్కాస్ట్ కంటెంట్ ఈజీగా ChatGPT యూజ్ చేసుకొని మనం అయితే క్రియేట్ చేయొచ్చు. మీరైతే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. తర్వాత 4th టాపిక్ వచ్చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్కి బయో ఎంత అట్రాక్టివ్గా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది కూడా సింపుల్గా అయితే మనం అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ప్రాంప్టింగ్ నేను ఎలా ఇచ్చానంటే క్రియేట్ 50 words అట్రాక్టివ్ అండ్ రీడబుల్ బయో ఫర్ మై లింక్డ్ఇన్ ప్రొఫైల్. నేనైతే సెండ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనకు ఒక సింపుల్ బయో అయితే ఇచ్చింది. సో నేను ఇక్కడ ఏం మెన్షన్ చేస్తానంటే సో ఈ బయోని ఇంకొంచెం మంచిగా చేయడానికి నేను ఏం ప్రాంప్టింగ్ ఇచ్చానంటే యాడ్ మై జాబ్ యాజ్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్ టు అబోవ్ బయో అండ్ యాడ్ సమ్ సింబల్స్. నేనైతే సెండ్ చేస్తున్నాను. ఎక్సలెంట్ రైట్. ఇక్కడ మనకి 50 words ఇచ్చాను కాబట్టి మనకి చిన్న బయో అయితే ఇచ్చింది. మీరు 100 words ఇస్తే కొంచెం ఎక్కువ వర్డ్స్ ఉన్న బయో అయితే మనకి ఇస్తుంది. ఎక్సలెంట్ రైట్. సో నెక్స్ట్ పర్టికులర్ మన కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ మన ఇదే స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నాం ఒక పర్టికులర్ టాపిక్ మీద. సో అలాంటి కేసులోనే ఒక స్పీచ్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దీన్ని నేను ప్రాంప్టింగ్ ఎలా ఇచ్చానంటే క్రియేట్ 20 minutes స్పీచ్ ఫర్ కాలేజ్ సెమినార్ అబౌట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ. ఫస్ట్ చూద్దాం ఎలాంటి కంటెంట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక టాపిక్ని డివైడ్ చేసి మనకి ఏ టైంలో ఏ టాపిక్ మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏ ఇన్ఫర్మేషన్ మాట్లాడాలి అంతా ఒకే పేజ్లోని వితిన్ ఫ్యూ మినిట్స్లో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఎక్సలెంట్ కదా. సో ఇలా మనం ChatGPT యూజ్ చేసుకొని ఈజీగా స్పీచెస్ అయితే రెడీ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ స్పీచ్ని మరింత ఎంగేజింగ్గా మీరు చెప్పాలనుకుంటే సింపుల్గా మీరు అయితే ఇలా యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను దీని ప్రాంప్టింగ్ ఎలా ఇచ్చానంటే ఫ్రెండ్స్ టర్న్ అబోవ్ ఇన్ఫో మోర్ ఎంగేజింగ్ విత్ యాడింగ్ జోక్స్ అట్ ఎండ్ ఆఫ్ ఈచ్ టాపిక్. ఓకే, నేనైతే సెండ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అబోవ్ స్క్రిప్ట్ని ఎంగేజింగ్గా చేంజ్ చేసి ప్రతి టాపిక్ చివరిలో మనకైతే ఒక జోక్ని అయితే యాడ్ చేసింది ఫ్రెండ్స్. ఆసమ్ కదా. ఇలా ChatGPT యూజ్ చేసుకొని మీరు తక్కువ టైంలోని మంచి ఎంగేజింగ్ స్పీచ్ని అయితే రెడీ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీరు ఒక పర్టికులర్ నీష్ మీద కంటెంట్ అయితే తయారు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రావెలింగ్ వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. సో ట్రావెల్ ఈజ్ మై నీష్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కుకింగ్ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనుకో. సో కుకింగ్ అనేది నా నీష్ కింద వస్తుంది ఫ్రెండ్స్. అలాగే సో ఇప్పుడు నేను ట్రావెలింగ్ని నా నీష్ కింద తీసుకొని నేను ఒక కంటెంట్ అయితే ఎలా తయారు చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఓకే, సింపుల్గా ఏం చేస్తానంటే ఒక ఫేమస్ ప్లేస్ తీసుకొని ఆ ఫేమస్ ప్లేస్లో ఎలాంటి కంటెంట్ తయారు చేయొచ్చో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, నేను ప్రాంప్టింగ్ ఎలా ఇచ్చానంటే యాజ్ ఏ ట్రావెలర్ గివ్ 5 things టు డూ ఇన్ హైదరాబాద్. చూడండి ఫ్రెండ్స్, మనం ప్రాంప్టింగ్ ఇలా ఇవ్వగానే హైదరాబాద్లోని ఎలాంటి ప్లేసెస్ విజిట్ చేయాలి, ఏ టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, ఏమేమి చేయాలనేది మనకైతే ఒక 5 things అయితే ప్రొవైడ్ చేసింది ఫ్రెండ్స్. సో ఇలాగే హైదరాబాద్ అనే కాదు, మీరు ఏదైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసి దాని మీద మీరు కంటెంట్ తయారు చేయాలనుకుంటే ఈ ChatGPT యూజ్ చేసుకొని ఈజీగా అయితే కంటెంట్ తయారు చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ కంటెంట్లో మీరు చూసినట్లయితే ఇది ఏమైతే మెన్షన్ చేసిందంటే చార్మినార్, ఓల్డ్ సిటీ అండ్ గోల్కొండ మెన్షన్ చేసింది. ఎలా అయితే 5 places మీద కంటెంట్ తయారు చేసి మనకైతే ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను దీన్ని స్క్రిప్ట్ కింద ఎలా కన్వర్ట్ చేస్తున్నా చూడండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నేను ప్రాంప్టింగ్ ఎలా ఇచ్చానంటే ప్లీజ్ కన్వర్ట్ అబోవ్ కంటెంట్ ఇంటూ 200 words స్క్రిప్ట్ ఫర్ యూట్యూబ్ వీడియో. నేనైతే సెండ్ చేస్తున్నాను.
చూడండి ఫ్రెండ్స్, అబౌవ్ ఈ 5 పాయింట్స్ బేస్ చేసుకొని మనకి 200 వర్డ్ స్క్రిప్ట్ అయితే ఒక యూట్యూబ్ వీడియోకి అయితే రెడీ చేసింది ఫ్రెండ్స్. సో మన ఈ స్క్రిప్ట్ ని యూజ్ చేసుకొని మనం అయితే మోడిఫై చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. ఇలా అమేజింగ్ కంటెంట్ ఈ చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని మనం సోషల్ మీడియాలో అయితే క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.